దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో కొంతమంది మనుషులను ఈ విధంగా ప్రశ్నిస్తే దేవుడు ఎవరు, ఆయనకుండే గుణలక్షణాలు ఏంటి అని మనం అడిగినప్పుడు కొంతమంది చెప్తారు దేవుడు సత్యవంతుడండి అంటారు. కొంతమంది చెప్తారు దేవుడు సర్వాధికారి అండి అంటారు. కొంతమంది చెబుతాడు దేవుడు సర్వమును సృజించి పరిపాలించువాడండి అని చెప్తారు. కొంతమంది చెప్తారు దేవుడు పరిశుద్ధుడండి అని చెప్తారు. కొంతమంది చెప్తారు దేవునికి అసాధ్యమనేది ఏది లేదండి, సమస్తమును చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు, అంత శక్తివంతుడు ఆయన అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఇంకో రకాల ఈ విశ్వాన్ని పరిపాలించువాడు, మానవాతీతుడు అని చెప్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథం మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది. చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. నేను లోకమునకు వెలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరండి? వెలుగై ఉన్నాడు. చాలామంది ప్రజలు ఒప్పుకుంటారు దీన్ని. వెలుగు ఆయనే, వాక్ ఆయనే, సత్యం ఆయనే, సమస్తము ఆయనే అని చెప్తూ ఉంటారు. ఆ వెలుగైనటువంటి దేవుడు ఎవరు అంటే యేసు ప్రభువు చెప్తున్నాడు, ఈ లోకానికి నేనే వెలుగునంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు ఆయన, నేను లోకమునకు వెలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రీతిగా ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఈ భూ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు లేరండి. మీరు అనేక చరిత్రలు పరిశీలన చేసుకోనండి. ప్రపంచ దేశ చరిత్రలు, పుస్తకాలు, గ్రంథాలన్నీ చదవండి. యేసు ప్రభువారు నేనే అంటున్నాడు. నేనే వెలుగుని, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాడు ఆయన. ఈ రీతిగా నేనే అని చెప్పగలిగినటువంటి వ్యక్తి లేరండి. ఎవరో ఏదో చెప్పారని, మా పూర్వీకులు ఇలా ఉన్నారని, వారు మాది ఈ దేశం అని, మాది ఆ దేశం అని మీరు అనుకొని భ్రమల్లో, అజ్ఞానంలో, చీకట్లో మీరు ఉంటున్నారు సహోదరులారా. దయచేసి గమనించండి. ఇప్పుడు ఈ భూమి మీద బ్రతికినంతకాలం మీకు బాగానే ఉంటుంది, కానీ చనిపోయిన తర్వాత మీకు శిక్ష తప్పదు, అందులో నో డౌట్. ఎందుకంటే దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఏ మనుష్యుడు నశించిపోకూడదని, ప్రజలందరూ రక్షించబడి పరలోక రాజ్యం చేరుకోవాలని, ముక్తిని పొందుకోవాలని ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గమే యేసయ్య. ఆ మార్గము ద్వారా ఎవరైతే ప్రవేశిస్తారో, ఆ మార్గములో గుండా ఎవరైతే నడుస్తారో, ఆ మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారు మాత్రమే పరలోకం చేరుకుంటారు, వారు మాత్రమే స్వర్గానికి హక్కుదారులు అవుతారు. ఇక మార్గం అనేదే లేదు. ఒకే ఒక వే ఇచ్చాడు దేవుడు. ఆ వేని మనం కనుగొనాలి. ఆ మార్గాన్ని మనం తెలుసుకోవాలి. ఆ మార్గాన్ని మనం కనిపెట్టి విచారించి తెలుసుకొని, పరీక్షించి పరిశోధించి తెలుసుకొని ఆ మార్గంలో మనం నిలిచి ఉండినట్లయితే, ఆ మార్గంలో మనం నడిచినట్లయితే అంధకారంలో నుండి, చీకటిలో నుండి మనం వెలుగులోకి వెళ్తామండి. చీకటిలో నుండి వెలుగులోకి వెళ్తాము. మరణ ఛాయలో నుంచి గొప్ప వెలుగులోకి మనం వెళ్ళి మన జీవితాలను మార్చుకొని పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన ప్రజలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే వెలుగు అంటున్నాడండి. యేసు ప్రభువారు ఈ రీతిగా మాట్లాడగలరు, ఇంకెవరల్ల కాదు. ఎందుకంటే ఆయన వెలుగు కాబట్టి, ఆయనే దేవుడు కాబట్టి, ఆయనే సర్వమును సృజించిన వాడు, ఆది అంతమునైన వాడు ఆయనే, కడపటి వాడు ఆయనే, మొదటి వాడు ఆయనేనండి. సర్వము ఆయన ద్వారానే సృజించబడింది. ఆయన తప్ప దేవుడు లేరు. అది మనం గ్రహించగలిగితే ఆ వెలుగును మనము పొందుకుంటాము. ఆ వెలుగును మనము గ్రహించిన మనము ఆ వెలుగు సంబంధులుగా మార్చబడి ఆ వెలుగు క్రియలు మనము కలిగి ఉండాలి. చీకటి క్రియలు, అంధకారపు క్రియలు, అజ్ఞానపు క్రియలన్నీ విడిచిపెట్టి ఏదో సంబంధమైనటువంటి యుద్ధోపకరణను మనం ధరించుకొని ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిచి వెళ్దాం. పరలోక రాజ్యం చేరుకొని దేవుడిచ్చేటటువంటి ఆ స్వాస్థ్యాన్ని అనుభవించుదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.